హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను అసలైన నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఈజీగా సెల్ఫ్గా పెట్టుకొని నిమ్మకాయ ఊరగాయ పచ్చడి సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్న విధంగా మనం పచ్చడి పెట్టుకోబోయే నిమ్మకాయలన్నీ కూడా నీళ్ళల్లో వాష్ చేసుకొని చక్కగా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీలో మనం ఎన్ని కాయలైతే పచ్చడి పెడతామో కరెక్ట్‌గా అన్నే కాయలు పక్కన ఉంచుకోవాలండి. అది రసం తీసుకోవడానికి. యూఎస్‌లో ఉండే వాళ్ళకైతే లెమన్స్ అండ్ లైమ్ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది కదండీ! యెల్లో కలర్ లెమన్స్ అయితే చాలా తోలు మందంగా, చాలా థిక్‌గా ఉంటాయి. అవి నిమ్మకాయ పచ్చడి పెడితే చాలా రోజులు పడుతుంది ఊరటానికి. నేను ఇండియన్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్రెష్ లైమ్స్ అనేవి దొరికినాయండి. ఇవి చాలా బాగా ఫ్రెష్‌గా, లేతగా ఉన్నాయి. పైన తొక్కు కూడా. అందుకని వెంటనే ఇవి తీసుకొచ్చి పచ్చడి పెడదాము అనుకున్నాను. ఇక్కడైతే నేను 7 నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ రెసిపీకి. ఇవి పెద్దగా కూడా ఉన్నాయి. అందుకని 7 పెద్ద నిమ్మకాయలు తీసుకొని వాటిని చక్కగా వాష్ చేసి తడి లేకుండా ఆరిపోయిన తర్వాతే వాడుతున్నాను. ఈ నిమ్మకాయలన్నీ కూడా ఇలా ఒక పెద్ద కాయ కాబట్టి 8 స్లైసెస్ చేసుకున్నాను నేను. మీ ఇష్టం వచ్చిన షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చండి. నిలువుగా కూడా తరుక్కోవచ్చు. ఇందులో మాకు సీడ్‌లెస్ దొరికినాయండి. సీడ్ ఉన్నవైతే సీడ్ తీసేసేయాలి. ఈ తరిగి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలన్నీ కూడా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని, తర్వాత పక్కన ఉంచుకున్న నిమ్మకాయలని కట్ చేసుకొని రసమైతే పిండుకోవాలి. ఇక్కడ పచ్చడి పెట్టే కాయలతో సమానంగా నిమ్మకాయ రసం పిండుకోవడానికి ఉంచుకున్నాం కదండీ! కొంతమంది ఎక్కువ ఊట కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 కాయలు ఎక్స్‌ట్రా కూడా రసం పిండుకోవచ్చు. మనం తీసుకున్న కాయలను బట్టి కూడా ఉంటుందండి. ఈ కాయలైతే చాలా బాగా ఊట ఊరింది. అందుకని నేను సమానంగానే తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 50 గ్రాముల ఉప్పయితే సరిపోయిందండి. ఉప్పు ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసి ఎక్కువ అనిపిస్తే కనుక కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా 50 గ్రాముల ఉప్పు సరిపోయిందండి. తర్వాత ఈ మిగిలింది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇలా ఒక చెంచా పసుపు తీసుకొని ఈ ఉప్పు, నిమ్మకాయ రసము అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టి కలిసేలాగా కలుపుకొని ఇదంతా కూడా ఒక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మనకి బూజు పట్టకుండా తొందరగా కూడా ఊరటానికి హెల్ప్ అవుతుందండి. ఈ నిమ్మకాయలు ఊరటం అనేది మనం తీసుకున్న నిమ్మకాయ తోలు మందంని బట్టి, అలాగే క్వాంటిటీని బట్టి డిపెండ్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనీసం ఒక వారం రోజులైనా బాగా ఇలాగే సాల్ట్ అండ్ ఈ లెమన్ జ్యూస్‌లో బాగా ఊరేదాకా ఉంచుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి, ప్రతిరోజు కూడా కలపెట్టుకుంటూ ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని 3 రోజుల వరకు అయితే ఇలాగే ఉంచాను. ఇంకొద్దిగా ఊరాలి అనిపించి నేను 5 రోజుల వరకు ఉంచి, 5వ రోజు కారం కలుపుకున్నానండి. కొంతమందైతే ఈ ఊరగాయని జాడీలో పెట్టేసి ఇలాగే సంవత్సరం రోజులు ఉంచుకుంటారండి. మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని, అందులో కారం కలుపుకొని, తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటారు. 5 రోజుల తర్వాత ఇదంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, అందులో మనం ఉప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ కారం వేసుకోవాలి. 50 గ్రాముల ఉప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 50 గ్రాముల కారం వేసుకొని బాగా కలిపానండి. ఈ కారం కలిపిన తర్వాత కూడా ఒక రోజంతా కూడా ఊరనిస్తే చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. లేకపోతే కొంచెం పచ్చిగా ఇంకా చేదుగా కూడా ఉంటుంది. తర్వాత రోజు మనం తీసుకొని తాలింపు పెట్టుకొని వేడి అన్నంలో వేసుకున్న పెరుగన్నంలోకి చాలా బావుంటుంది. అంతేనండి. నిమ్మకాయ ఊరగాయ రెడీ. మేమైతే ఇలాగే చేసుకుంటాము. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.